రైట్ చెప్పండి స్వామి. సార్ మనం ఉంటది మహారాష్ట్రలో. ఇది నా తల్లి, రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్. ఇవాళ పుట్టినరోజు, ఆయనకి ఏజ్ ఇవాళ 99 స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అన్నామలై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు. ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 7:30కి గుడి లోపల వచ్చేసామండి. 14 కిలోమీటర్కి టోటల్ 13 అవర్స్ తీసుకున్నారు. ఏజ్ అయినప్పుడు కూడా నడుస్తారు, కానీ కొంచెం మెల్లిగా నడుస్తారండి. అన్ని దేవుడి దయ, రమణ భగవాన్ దయ, అందరూ మనకు సహాయమే చేస్తారు. గిరి ప్రదక్షిణ మీరు చేశారంటే మీకు లైఫ్ లో ఏ ప్రాబ్లము రాదంట రమణ మహర్షి చెప్తున్నారు. మనం చెప్పలేదు, అది రమణ మహర్షి. పౌర్ణమిలో మాత్రం చేయాలా, అలా ఏమి కండిషన్ లేవు, ఎప్పుడు చేయొచ్చు, అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణ. అందుకే నా రిక్వెస్ట్, ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంటే ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లము లేకుండా. ఇప్పుడు బాగానే ఉన్నారు, 99 ఏజ్కు మంచితనంగా చేస్తారు. ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ, అది ఒక ప్రాబ్లం. ఇవాళ 99th బర్త్డే. గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ వచ్చేసరికి ఈవిడి షిరిడీలో ఉంటారు, మహారాష్ట్ర. ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరి ప్రదక్షిణ చేయడం అలవాటంట. ఇప్పుడు అమ్మ 99వ సంవత్సరాన్ని అడుగుపెట్టారు. ఈ 99వ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ నిన్న సాయంత్రం 6:30 స్టార్ట్ చేసి ఈరోజు 7:30 వరకు పూర్తి చేసుకుని వచ్చారు. కానీ ఇలాంటి అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం. అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి దయా కృపా కటాక్షాలు మనం అందరం పొందుతామని, స్వామివారికి మనం కృప పాత్ర కాగలుగుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను. ఈ అమ్మ గిరి ప్రదక్షిణ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 99th బర్త్డే. నమో అరుణాచలేశ్వరాయ నమః. అనామలయానికి అరగరోగరాజాయ సాయిరామ్.